నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే చాలా న్యూస్లో అయితే తీసుకొచ్చినవి. ఒక మంచి కొత్త గేమ్ వచ్చింది, మొబైల్ గేమ్స్ ఎలా తయారు చేసుకున్న న్యూస్, జియోకి సంబంధించిన ఒక కొత్త ప్లాన్, ఏఎండికి సంబంధించిన న్యూస్, చాలా న్యూస్లో అయితే తీసుకొచ్చినవి. వీడియో స్టార్ట్ చేసామని చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ C63 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవాలి, లేదు మీరు రియల్మీ నుంచి పర్చేస్ చేసుకోవాలి, రియల్మీ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్లోకి వెళ్ళి అప్ చేసుకోవాలి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియోస్ చేసినాను, ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోమని చిన్న రిక్వెస్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫీచర్ మాత్రం వాట్సాప్ వాళ్ళు ఎప్పుడో తీసుకోవాల్సింది. ఏంటంటే వాట్సాప్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే కొత్తగా టెస్టింగ్స్ అంటే బీటా టెస్టింగ్లోనే ఉంది. ఈ ఫీచర్ ఏంటంటే అన్నోన్ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తాయి, హాయ్ బాగున్నావా, ఇది చేయి, ఇది అట్లుంటుంది, ఇది ట్రై చేయి అనేసి అయితే పనికిరాని మెసేజ్లను కూడా వస్తూనే ఉంటాడు. అన్నోన్ నెంబర్ అది. సో అన్నోన్ నెంబర్ని కూడా బ్లాక్ చేసే ఫీచర్ని అయితే తీసుకొస్తారు అనేసి అయితే టెస్టింగ్స్లో బీటా టెస్టింగ్స్ అయితే బయటపడ్డది. సో అఫీషియల్గా మనకు వచ్చినప్పుడు సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాము, టెక్స్ట్ న్యూస్లో ఫాలో కండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జియో నుంచి అన్నమాట. సో జియో వాళ్ళది కొత్త 198 ప్లాన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఈ ప్లాన్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 14 డేసే ఉంది, 28 GB దాకా ఇస్తారు. అదేంటంటే రోజుకి 2 GB పర్ డే ఇస్తారు అన్నమాట. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనిలో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయంటే మీకు జియో టీవీ అండ్ జియో సినిమాస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో 198 లోపల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 5G డేటా కూడా సపోర్ట్ అనేసి అయితే ఒక అప్డేట్ చేశారు. దీని మీద సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఎఫ్ఎల్ స్టూడియోస్ నుంచి అన్నమాట. సో ఎఫ్ఎల్ స్టూడియో వాళ్ళు ఎఫ్ఎల్ స్టూడియో 2024 అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే ఇంకొంచెం ఆప్టిమైజేషన్ ఉంది, 65 ప్లగ్గింగ్స్ ఏవైతే ఉన్నాయో రిన్యూ చేసిరు అనేసి అయితే ఉన్నాయన్నమాట. అవి UI కొంచెం చేంజెస్ చేసారు, ఇంకొంచెం సింప్లిఫై చేసిరంట. అండ్ దాని తర్వాత ఇంకొంచెం అప్డేట్స్ తీసుకొస్తాం అనేసి అయితే అంటారు. అండ్ ఇది ఏమంటారు ఇయర్ బేసిస్ మీద తీసుకొస్తాం, రిలీజ్ చేస్తాం అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే Go.4.3 అయితే తీసుకొచ్చారు. Go.4 ఏందన్నా అంటే ఇదొకటి గేమ్స్ తయారు చేసే సాఫ్ట్వేర్ అనమాట. సో 2D గేమ్స్కి 3D గేమ్స్కి తయారు చేసే సాఫ్ట్వేర్. అండ్ ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ కొత్త వర్జన్ వచ్చింది కదా, దీంట్లో అప్డేట్ ఏంటంటే ఆడియో సోర్స్ని 2D ఫిజిక్స్ ఇంటర్పోలేషన్స్, ఎన్హాన్స్ షేడర్ ఎడిటర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం ఇంప్రూవ్ అయినా ఇంకొంచెం ఆప్టిమైజేషన్ చేసి అని అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చారు. ఎవరైతే 2D 3D గేమ్స్ అండ్ మ్యారియో లాంటి చిన్న గేమ్స్ ఉంటాయి అట్లాంటి తయారు చేసే వాళ్ళకి ఇది ఒకటి మంచి సాఫ్ట్వేర్ అయితే అనుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అనమాట. ఏంటంటే AMD వాళ్ళ నుంచి. సో AMD వాళ్ళది కొత్తగా ఈవెంట్ ఏదైతే ఉందో కన్ఫర్మేషన్స్ వచ్చినాయి. ఏంటంటే గేమర్ కనెక్ట్ 2024 ఉంది కదా, అక్కడ ఏ టైంకి ఏ హాల్ కన్నా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఫ్రైడే August 23 ఈవెంట్ అయితే ఉందన్నమాట. ఈ ఇయర్ది 2024ది హాల్ నెంబర్ కూడా పెట్టారు. హాల్ నెంబర్ 8 స్టార్టింగ్ at 12 PM అనేసి అయితే మనం అప్డేట్ చేసి. సో గేమర్ కనెక్ట్లో ఏం అప్డేట్స్ ఇస్తారు, ఏమైనా కొలాబరేషన్తో చేస్తారా అనేసి అవి మనకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఫ్రైడే దాకా అయితే వెయిట్ చేయాల్సింది. ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఇట్లా మనం ఆ రోజు చూసుకోవాల్సిందే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డుల నుంచి అన్నమాట. స్పెసిఫిక్ చెప్పుకోవాలంటే జొటాక్ వాళ్ళ నుంచి అన్నమాట. సో జొటాక్ వాళ్ళు కూడా కొత్త గ్రాఫిక్ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఏంటంటే NVIDIA వాళ్ళది RTX 4070 గ్రాఫిక్ కార్డ్ బ్లోవర్ స్టైల్ మోడల్ని తీసుకొచ్చారు. సో బ్లోవర్ స్టైల్ మోడల్ ఏంటంటే ఇంకేం లేదు, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఇక్కడ రొటేట్ అవుతుంటుంది, ఇక్కడ నుంచి గాలి తీసుకోపోయి ఇట్లా సైడ్కి పంపిస్తుంది. ఇక్కడ మీకు ఫిన్స్, అల్యూమినియం ఫిన్స్ ఏవైతే మనం గ్రాఫిక్ కార్డ్ చూసాం ఆ ఫిన్స్ అని ఉంటాయి. ఇట్లా గాలికి సైడ్ నుంచి బయటికి CPU నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని బ్లోవర్ స్టైల్ గ్రాఫిక్ కార్డ్ అంటారు. ఒకటే ఫ్యాన్ ఉంటుంది హై స్పీడ్ది. సో ఈ వేరియంట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో మోస్ట్లీ నేను తీసుకొచ్చి నాకైతే ఐడియా లేదు. సో ఇంకొక మోడల్ ఉందని చాలామంది దీంట్లో కూడా ఫ్యాన్స్ ఉంటారు బ్లోవర్ స్టైల్ కూడా, వాళ్ళ కోసం తీసుకొచ్చినా లేకపోతే బెటర్ ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఇంకొంచెం ఆప్టిమైజేషన్ ఉంటుంది అనేసి తెలియదు. ప్రస్తుతం అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అని ఒక గేమ్ అయితే అఫీషియల్గా వాళ్ళ X ట్విట్టర్లో ఒక మంచి అప్డేట్ అయితే చేసిరు. ఏంటంటే October 17కి
అఫీషియల్గా ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ మొబైల్ వచ్చేస్తుంది అనేసి అయితే ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది అనేసి అయితే అప్డేట్ అయితే చేసిరు అన్నమాట. యాప్ స్టోర్లో ప్లే స్టోర్లో కూడా అప్డేట్ అయితే చేసిరు. ఒకవేళ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ప్రీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి వాటికి అప్డేట్ వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకొని లైవ్ స్ట్రీమ్ పెట్టుకుంటారు, గేమ్ ప్లే చూపిస్తారు అనేది మీ ఒపీనియన్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది బ్లాక్ మిత్ వూకాంగ్ అని ఒక గేమ్ ఉంది కదా భయ్. ఈ గేమ్ స్టీమ్లో ఎపిక్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ గిట్లా మీరు ఈ గేమ్ని పర్చేస్ చేసుకోవాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఎపిక్ స్టోర్లో చెక్ చేయలేవు, కానీ స్టీమ్ అనే వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే 3600 రూపాయలకైతే గేమ్ అవైలబుల్ ఉందన్నమాట. సో మన మంకీ కింగ్ ఉండు కదా, సో అతన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్లో గేమ్ని అయితే తీసుకోవచ్చు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేసి అయితే సపరేట్ ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. సో దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్స్ చిన్న అప్డేట్స్ ఉంటాయి. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి బై. వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.